లేకపోతే నేను ఇడుసబెట్టాలి. మరి జున్ను తింటేనే జున్నే ఇంత మంచిగున్నది. మల్లయ్య నువ్వు ఎంత మంచిగున్నావు నన్ను లగ్గమాడమంటే రవరాజు మల్లయ్య ఏమంటాడు, ఓ బామా బామా రతలింగి మరి ఒక మాట చెబుతున్నా, ఓ బామా రాయే అది కొల్లాపురి పట్టణంలో బామా బామా రతలింగి కొల్లాపురి పట్టణంలో నాకు లగ్గమైంది బామా, నాకు పెళ్లి భార్య ఉన్నది పైడికాల పద్మాలదేవి. మరి ఏనాడు ఎలుగుతుంది బామా బామా మరి పైడికాల పద్మాలదేవి కాపల పిల్ల పద్మాలదేవి పెళ్లి ఏమైంది? రైలు మూత్రకు ఇనుప సామానుకు సైకిళ్లకు ఈ రండలకు ఈ రండ కాదురా హీరో హోండా. ఈ రండలంటే కొడతారు. ఇనుప సామానుకు పల్లి బఠాని పల్లి బఠాని అయ్యా పల్లి బఠాని వెళ్తే మనం పంపుతున్నావా? అమ్ముతున్నా సామాన్ తీసుకుంటే ఏమన్నా సామాన్ తీసుకుంటానే తీసుకుంటావా? మా ఇంటికాడ ఒకటి చిన్నది మారుతి కారు ఉన్నది. మారుతారా? ఏమి రేటు ఉన్నావా? అది 30-35 లక్షలు పడ్డది. అబ్బా గంటగా పడదా? మన రుజులేదు అది. ఏ షోరూమ్కి వెళ్ళి వచ్చినాము డ్రైవర్ లేక అన్న పెట్టి ఇంటికి పెట్టిరా గ్యారేజీలు ఉంది. ఉంటుంటే పర్వాలేదు. దాన్ని కొట్ట దాన్ని ఎన్ని ఇత్తులు పెడతావయ్యా? 4 ఇత్తులు పెడతా. అయ్యో పల్లిపాట అంటే పెంచినావు, ఇనుప సామాన్ రేటు తగ్గించావు. కారణం ఏంటి? ఏం మోసం చేసింది అది? దానికి పయ్యలు ఎన్ని ఉన్నాయి? 4 పయ్యలు. పయ్యకు కిత్తు పై ఒక్కొక్క హిత్త 30 లక్షలు అంటే ఇప్పుడు అదే ఒక 5 క్వింటాల 6 క్వింటాల పల్లిపట్టణ. దాని తండ్రి మోసగారు అది. నిన్న ఏం మోసం చేసింది అది? ఏం మోసం చేసిందంటే రామంపేటకి బొంబాయి దిక్కు బియ్యం లాడిపోతుంది. ఇక కామరేజ్ అక్కడికి వెళ్తే రామంపేట దిక్కు కారూరికి వస్తుంది. ఇక చూడు ఇది బియ్యం లారే పోయి పోతుంది. ఆ కారే కూడా ఏం చేస్తారంటే కొత్తగా లెక్క చేసుకుంటారు. ఇక పోరా 4-5 వెళ్తారు. అరే నేను పోతారా, నేను నడిపితే పెద్ద డబ్బులు వస్తారు, బాగా తాగుతారు. తాగినాక తిన్నాక ఏం చేస్తారు? నేను నడిపిస్తాడు నీ అత్తగారు పెట్టి మా దగ్గర పెట్టారు కారు. అయ్యో నీ కారు ఎప్పటికి అరిపోతుంది నేను అంటాడు. ఏమో ఒక నన్ను నడిపేది గారు కూడా నేను నడిపిస్తాను ఈడనుకుంటాడు. ఆటన ఈడన ఆయనతో బట్టి తక్కువ ఎక్కిర్రా చెయ్యడురికెత్తది. ఇక బియ్యం లాగేస్తుంది ఒక తీరుగా వస్తుంది గద్దొచ్చినట్టు. ఇది పోయి 4 పేర్ల కింద వచ్చిందా కప్పని అడుగుతుంది. అందుకే దానికి 4 ఎత్తులు. అబ్బా గంత మోసం చేస్తే ఇన్ని మోసం ఆ కారు. సరే మరి ఒక మాట, ఇనుప సామాన్ ఎంత బరువు ఉంటే అంత ఇస్తావు కదా? అయ్యా మా ఇంటికాడ నడవంగానే ప్రొబైల్ మోటార్, భూమిల మోటార్, బొక్కల మోటార్ అది బాడవాట తీసి పక్కకు పెట్టాం. సరే దానికి ఎన్ని ఇత్తులు పెడతావు? ఎన్ని పైపులు? పైపులు 12 ఉన్నాయి. 12 పైపులకు 12 ఇత్తులు. పైపు కొక్కిత్తు. అదే నీకు ఏం మోసం చేసింది? ప్రొబైల్ ఏం మోసం చేసిందంటే 12 పైపులు తీస్తావు, మోటార్ సాల్ చేస్తావు. సాధించినందుకు సాధిస్తూనే ఉంటుంది. పోతే ఒకటే తిరిగా ఒక్కవేళ పీకుడి కింద మొదలు పెట్టింది అనుకో, ఇవాళ వీపు రేపు దించు మళ్ళీ ఎల్లుడి వీపు. ఇక అట్లా ఇల్లు పోతుంది, మింగిలి పోతుంది, పిల్ల మీద పుస్తే పోతుంది. అన్ని అమ్ముడు అంటే మన అమ్ముడు పోగా ఏమైనా మిగులుతుంది అంటవా? ఇంకెక్కడ పొక్క కూడా మిగిలేదు, బోర్ తీసిన పొక్క కూడా మిగిలేదు.
అంతే అంటవా పీకంగా మోటార్ అంటే పైపులు ఇటు అంటావా? మోటార్ అటు పైపులు ఇటు ఆ, ఓకే ఆడికాయ సరే మరి ఆధారికంటే అట్లా మారుతి గారు ఇట్లా మరొకటి ఈ భూమి మీద పోయే మా అన్ని వస్తువులకేమో ఇంత తక్కువ అంటున్నావు మరి అంతర్వేద్యాలు ఏమైందో హెలికాప్టర్ ఉన్నది ఎన్ని ఎత్తులు పెడతావయ్యా? ఓ హెలికాప్టర్ గా ఆ. ఇత్తు మీద పట్టు హే అది ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటది? 1-2 కోట్లు ఉంటది. 1-2 కోట్లు ఆ, కోట్లు ఏం చేస్తాయి? ఏమిటి ఏంటి పని చేయి ఎందుకు పని చేయి నల్లమడు అడిగిన ఇప్పుడు రాజశేఖర రెడ్డి వద్ద సింగల్ డోన్ మని అటుకెళ్ళి వెళ్ళిపోయింది అనుకో ఈ ఇత్తు మీద పొట్టున్న సఫర్ చేయచ్చు అది ఎందుకు పని దిక్కులేక పిల్లలు పొట్టు తప్పని ఎత్తుకో. దాని డబ్బం లేదు సింగల్ డబ్బు తుక్కు అవుతుంది సరే హెలికాప్టర్ అట్లాంటివి దానికి ఇట్లాంటివి దానికి ఇట్లాంటివి. ఒక మాట మా ఇంటి కాడ ఒక హీరో హోండా ఉన్నది. ఈ రెండునా ఈ రెండుకు మాటి 4 ఇత్తులు పెడతా అట్లా ఎందుకంటే కొత్త షోకుల పడ్డాడు రాసుడు షోకుల పడి ఈ కొత్త డిజైన్ అంగి పట్టించుకుంటాడు కొత్త డిజైన్ అంటే ఎట్లా? కొత్త డిజైన్ అంగి అయితే గుండి వెనుకకు గుండి వెనుకకు గల్ల ముంగడికి వెళ్ళ ముంగటికి అట్లా పెట్టించుకొని నిలువుగా గుండీలు పెట్టించుకొని మంచిగా బండి నడిపించుకోపోతున్నాడు పొంగని ఉసుకెళ్ళి గిర్రం తిరిగింది అది దోమనమాట పుష్కరపడ్డది. ఉసుకెళ్ళ పడగా నాసుడు చూసి అరే చచ్చిపోయారని ఎదురుగా చూసేవాడు కదా ఆడు వాటి వెళ్ళాక కదా తాలికేళ్ళు కిందికి ఈ తప్పికెళ్ళి వాళ్ళు కూసుకుపోయిందని చెప్పి మీద వాడి గిర్రం చెప్తే కుమారుడు అంటాడు అది ఎందుకు పడే దిక్కులేక పానంబాయ్ సరే అదంటే అట్లా ఇదంటే ఇట్లా మా ఇంటి కాడ ఒక పాత సైకిల్ ఉంది. ఎన్ని పెడతావయ్యా? పాత సైకిల్ 20 కిలోల బడవలు పెడతా సైకిల్ కు మరి అబ్బా ఇది ఏం పని చేస్తుంది? నడవని నడవ సైకిల్ అన్నప్పుడు సైకిల్ అది మూలబడ్డది. పంక్చర్ పిక్చర్ అయింది. టైల్ వీల్ పని చేయి. టైల్ వీల్ పంక్చర్ అయిందా? పంక్చర్ అయితే తుస్మన్నది అట్లనే పెట్టాము కదా. లోపల టిపిటాలు వచ్చినాయి కదా కీబ్ ఉన్నది, టైర్ ఉన్నది. ఆ బారులో దానికి 20 కిలోలు పెట్టుడే ఏంది ఎట్లా అట్లా? దానికి ఎందుకు ప్రేమ చెప్తున్నావు దాన్ని దాని ఇంటికి కొనవతా మంచిగా ఏదనుక ఊడ తీకేస్తా ఊడ తీకేసి టీపులు కూడా పైపులో కట్టిననుకో ఏంటి దాని లోపల టీపులు తీసుకుపోయి ఏమన్నా పైపు తుడి పడితే బోర్ కడ కడతావా? ఆ బోర్ కడ చిత్తాయి అవి చిత్తాయి గట్టిగా ఉంటది. మట్టి టైర్లు ఉన్నాయి కదా టైర్లు ఉన్నాయి. ఏం చెప్తాయి? పొరగాళ్ళకి తెట్టి ఇంకటిగా కొట్టుకుంటూ ఆడతారు. పోరగాళ్ళు కట్టె కొట్టుకున్నానికి పట్ట కొట్టుకున్నానికి అది అవుతుంది. అది రెండు పైలు ఉంటాయి కదా రేపులా ఆ రీపులో కట్టెదూర ఒకటి పైన నూక్కపోతారు పొరగాళ్ళు అలా కాక తుడితే అయితే ఇక మరి 3 బొంగులు ఏం చెప్తావు? 3 బొంగులా మొంటి కొట్టలేదు 3 ఎక్కలు కూడా కొడతాం. ఇక ఇంటికి చుట్టాలు రాగానే ఇక పొద్దుగాల ఏమైనా ఇంటికి లగ్గంగా కార్యం పెట్టుకుంటా చుట్టాలు వస్తారు కదా ఇక ఇతలే ఎప్పుడో అన్నట్టు అడుగులో నీకు ఎప్పుడు రాగానే చూసేదేం పోస్టర్ కొట్టి పోయి మాట పెట్టగానే పోయి పని చేస్తారు. అదన్నా లాభం. ఆఖరికి కొట్టాకనే పని చేస్తానంటావా? మరి ఏం పని చేస్తారు? ఒక మాట ఇట్లా ఇగో నన్ను నన్ను ఏ సంకించి పంపించాలని నేర్పి లగ్గ చేసి ప్లాన్ చేయి. లగ్గం అని చేసుకుంటారు చేసుకుంటానికి కొట్టాడు మరి చేసుకుంటామని వాడు అడిగిరా. అయితే ఏ పిల్ల ఈ మాల మీద ఆనంగా తినబోయి మాల మీదకి నేను వచ్చిన మధ్యలో నువ్వు అడుగురా. నేను ఆకాశవాణి తిరుగుతా అల్లం మీద అమ్ముకుంటా గాని అల్లం రా అమ్ముకుంటా ఈ పొయ్యి మీద మాల మీద పొల్లు ఉంది కదా అప్పుడు కట్ట పెడతా పొయ్యిలా అగిదారిపోకుండా కాబట్టి నువ్వు ఊళ్ళో తిరుగుకుంటే ఆనంగా తిరుగు. నువ్వు నేను ఇదే ఊరు పడమకి వచ్చిన ఊరు పడమ రాజుకెళ్ళి రాంగేమో నడి ఊళ్ళోకి వచ్చినావా? నడి ఊళ్ళకి వచ్చిన ఈ పైపాస్ దిగినట్టు లోపలికి పోయినా లోపలికి పోయి ఆనంగా తిరిగేసావు. మాంకలమ్మ కాడికి వచ్చిన ఆడేమున్నది? దేవుని కూడా ఉంది. ఏం దేవుని గుడి ఉంది? మాంకలమ్మ. మాంకలమ్మ గుళ్ళు ఏమున్నది? గుళ్ళ దేవుడు దేవత ఉన్నది. దేవుని ముంగట ఏమున్నది? ముందట ఏమున్నది? ఆ గంట ఉన్నది. గంట ఉన్నది. గంటలేమున్నది? గంటల కోడుకున్నది. అది నీకు లేదేం పడేది మరి ఎందుకు లెక్కపడు? నేను నాకు చెప్పమను నా మాట. మరి నేను అడుగు ఎందుకు లెక్కపడతావు? నాకు కొన్ని కొల్లాపురి పట్టణం లోపల నాకు పెళ్లి భార్య ఉన్నది. మరి ఈ మందు బామా రతనంగి అయ్యో 2 వెన్నాలు ఉంటే అడిగిరానా 2 వెన్నాలు ఉంటే అడిగిరానా 2 వెన్నాలు ఉంటే అడిగిరానా అయ్యో ఈ నంబు పేరు బామా అయ్యో ఈ నంబు పేరు బామా అయ్యో వద్దు వద్దు ఆడిరానా నాకు కొల్లపూరి పట్నముల్లా రామో నాకు పెళ్లి భార్య అనే ఉందే అడిగిరానా
నన్ను ఇప్పుడు నువ్వు లగ్గం చేసుకోకపోతే మా నాయనకి చెప్తున్నంటే మా నాయన కింది పేరు దర్దా వేసి మీది పేరు మిలియేసి నిమ్మ పండు రీతిగా ఒక్క పని నిన్ను అని మింగుతాడు అన్నప్పుడు ఏమిరా ఎడమ బుధం మీకెళ్ళి మరి చూసాడు మల్లయ్య మరి చూసే వరకల్లా అక్షదుండ రాక్షసుడు మానవులు పుట్టిన రాజ్యాన్ని పోయి మానవుల్ని తిని రోమాన వెయ్యారు పీనుగులు కట్టుకుని వస్తుండే ఆ రాక్షసుని చూస్తే ఎంత ఎలుమత్తుండు 12 బిగాల ఎలుమికలు వస్తుండు మరి వాడు వచ్చి కాష్టాల గడ్డల చేశాన భూములకు వచ్చి ఆ జడతలిస్తే పీనుగులన్నీ అట్లా కాష్టంలో పడతాయి కాష్టంలో పడి ఆ కాష్టంలో పొరుచుకొని కమరించుకొని శిల్లకోయ అనగా ఇలా కదరైంది శిల్లకోయ గుచ్చుకొని జీడి పళ్ళ రీతిగా తినేవాడు రాక్షసుడు ఆనాడు మనుషులను మల్లయ్యనే దేవుడు ఆనాడు మల్లయ్య చూసి రాక్షసుని చూసి భయపట్టిండట భగవంతా ఇవాళ నేను మానవుని మరి అని పాలైతానా ఏమి అనుకోని ఏమన్నాడు బాబా నీ తండ్రి ఎత్తుండు నన్ను నీ తండ్రి పోయేదాకా నన్ను దాచుకుంటావంటే నిన్ను లగ్గం చేసుకుంటాను ఒక అవధ శబ్దం ఆడండి ఆయన ఎప్పుడు పోయావా ఆనాడు సత్యమంత్రాలు పోయావా అతనికి సత్యమంత్రాలు ఎన్ని చేసింది రవరాలు మల్లయ్యను పైడిపల్లి చేసింది పైడిపల్లి చేసి పోయావా పక్కన సిరిగోడ మీద గోడకు అతికేసింది పల్లి మీద రవరాజు మల్లయ్య పల్లి అవతారమే ఉండని మరి ఏనాడు మల్లయ్య పల్లి అవతారం మీద ఉంటే రత్నగి 7 ఏళ్ళ సిరి 12 మాడో దారి ఈమె ఇట్లా ఉంటుంటే అక్షరుడు రాక్షసుడు ఎట్లా వస్తుండు ఓయమ్మా అయ్యో రామమ్మ నా బిడ్డలే రామమ్మ నా బిడ్డ ఓ బిడ్డ రోజులవరే పాలివాడు ఎవడో గోడు వసన మరి ఎవరొచ్చుడు నాయన మజ్జిగప్పు మారు మారు వస్తుంది బిడ్డవా ఈ కాండ పిల్లలు కలిసి కొండలా ఈ ఉన్నావు ఒకరిని వచ్చినా ఏమంటావా ఓ నాయనా నాయనా ఓ నాయనా నేను 12 ఏళ్ళ ఎంఎస్సీ నేను ఉన్నా నాయన నేను 12 ఏళ్ళ ఎంఎస్సీ ఉన్నా నాయన నాకు ఇమ్ముని ఏమంటే నువ్వు పోయి తీసుకొస్తా అనుకోతున్నావు సరే ఒక ఇమ్ముని తెస్తలేవు కానీ నాయన 7 రోజులకు 12 ఏళ్ళు నిండి నాయన నాయన ఓ నాయన 12 ఏళ్ళు నిండింది దానికి నా యమునము వచ్చి ఒడి నిండింది వయసు వచ్చి ఒడిగింది నాయన నా యమునమే నాకు వస్తుంది నాయన అంటే నీ యమున నీకు బాధ మిగుతున్నాను నీకు నాయన నేను 7 ఏళ్ళ యమునశ్రీని 12 ఏళ్ళ మాడవ దారిని నా యమున నాయన నాకు వాసనతో ఉన్నదిరా అయ్య నాయన రాక్షసి నేను ఎంసేదు నాయన అయ్య మిగతా నన్ను నాయన మిగతా నన్ను నాయన అయ్యో నన్ను మింగు నాయన అయ్యో మనిషి కప్పు నాయన మనిషి కప్పు మారు గోడ కప్పు కోరుకోరు నీకు అసలు వస్తుంది నాయన నేను 7 ఏళ్ళ ఎవరిసింది 12 ఏళ్ళ మానవులని ఆయన వయసు ఓడిగింది వయసు వచ్చి పైన వరికింది ఆయన మింగితే నన్ను మింగురా నాయన అని పోయేవారు రాక్షసులు వెంచిన బిడ్డ రత్నంగి అంటుండే రాక్షసుడు ఏమంటుండు భగవంత రాజా బిడ్డ రత్నమా అరే నేను మానవారు 7 ఏళ్ళ ఎవరిసినివి మరి నా మంచిగా మారు మారు గోడు వాసన నీ ఏమైనా నీకు వాసన వస్తుంది మిగతా నన్ను మింగిపోతావు బిడ్డ మరి పొక్కలు ఏం చేసినట్టు మరి రాజ్యాలు రోమరం అయ్యారు మింగి మరి రసాయనం దంచుకొని మరి ఆ పక్కన నెచ్చుకొని చదువుకున్నా
మీరు ఆడలాడ కూర్చోరు మరి. సరే ఆడలాడ కూర్చొని అన్ని చూసుకోరి. ఒక్కోళ్ళ దగ్గరకు ఒక్కోళ్ళు ఓకురి. ఓళ్ళు నిలబడ్డా పని చేయదు. ఆడోళ్ళు ఆడ కూర్చుంటే పని చే చూసుకోండి. అరే ఆడోళ్ళు ఆడ నిలబడు. అట్లనే మీరు బంగారం అంటే చిన్న ముచ్చట కాదు. మా భోగన్న అప్పుడే చెప్పాడు మీకు. పండుగ అరే భోగన్న ఒక మరి కింద పడుకుని పోరా. పండుకున్నోళ్ళు లేవురు అని చెప్పి 10 మంది చెప్పాడు. ఓ మరి బిందె పడుకొని వచ్చే బంగారం అంటే ఏది చిన్న మాట నా. మీరు ఏమదో ఏమో అర్థం కాదు. ఇంత మంచిగా కథ పోగా మొత్తం బందరిపు గుండు పోయినా పడుతుంది. అదే మందిలో మంచిగా లేకూరి ఆనే చూడు. మీరు మేము ఏం చెప్తాం. మరి నేనేమంటున్నా, ఇక్కడ వాళ్ళు ఇటే ఉండు, అక్కడ వాళ్ళు ఆనే చూడురి. అయ్యా రవరాజు వల్ల అయ్యా బయట తల్లి మీద ఉండరు కానీ మరి రాక్షసులు వచ్చి అడుగుతారు. రాక్షసులు బిడ్డ రత్నంగా ఏమన్నది? నాయనా నా ఏమైనా నాకు వచ్చింది కానీ నా దగ్గర ఎవరు లేరు అన్నప్పుడే మరి ఏనాడు ఎవరు రాక్షసులు ఏం చేసిండు? సరే పర్వాలేదు నాయన మరి బిడ్డ అయ్యేలా పైన అనుకోని మరి ఏనాడు కాసాల గడ్డలు పోయిండు. మరి ఏనాడు భగవంత ఒక పరిసరాలు తిరిగితే మరి ఏనాడు చీడికి తెలవలేదు. రాళ్ళే పీనుగులు రాతే పీనుగులు గమనించుకొని మరి ఏం చేసాడు? రాక్షసు పోయమ్మ చిన్న కొయ్య గుచ్చుకొని మరి ఏనాడు తిన్నాడు. ఆ తిన్నాక ఏం చేసిండు? మరి ఏనాడు పడవడం ఎందుకు ఆగొండు రాదా ఆ వండుకోయిండు. కింది పెరుగు దొరకాలని చేసి ఆవుకు ఒక పారు నీళ్లు పట్టాడు. నోరు పట్టినప్పుడు ఒర్రే పారేడు వరకు నోరు కాపితే గంటసేపు బాగా ఆగిపోయిందట. మరి ఏనాడు నీళ్ళు తాగి కాయల రాక్షసుడు ఏం చేసాడు? మానవుల మనుషుల నరాలు అల్లుకుంటే 12 బిగాల 8 బిగాల మంచాల నరాలు అల్లుకుంటాట. అల్లుకొని పంటే సగం పక్క కింద సగం పక్క మీద అటువంటి రాక్షసుడు పండుకొని ఉన్నప్పుడే మరి పెట్టి పిల్ల మీద ఉన్న రామరాజు మళ్ళీ ఏమంటే ఉన్నాడు. అయ్యో రామేమైనా అడిగా నా రామో రామ రామేమైనా అడిగా నా రామ రామ ఏమి చేత అడిగా నా రామో రామ అయ్యో నిన్ను నేను చేసుకుంటా రామో రామ అయ్యో చేసుకుంటా కాని బామ రామో రామ అయ్యో నీ తన్ని చూడబోతే రామో రామ అయ్యో చూడబోతే అడిగా నా రామో రామ 12 బిగాల 8 బిగాలు ఉన్నాడు వాయమ్మ వాయమ్మ. మరి రాక్షసుడు ఒకవేళ మరి నిన్ను తీసుకొని పోతే మనం 12 మన దూరం పోయినాక గిట్లా నీ తండ్రి లేచాడంటే ఆడు మేడ మీద ఒక్క అడుగు రామో రామ అయ్యో మేడ కింద ఒక్క అడుగు అడిగిదానా మేడ మీద ఒక్క అడుగు పెడతాడు. మన నెత్తి మీద ఒక్క అడుగు పెట్టి అయ్యో నిన్ను నన్ను అడిగానా రామో రామ అయ్యో కల నిన్ను అడిగానా రామో రామ నేను ఏమి చేతు అడిగానా రామో రామ నేను ఎందుకు అడిగానా రామో రామ నీ తండ్రిది అవసరం బామ ఎక్కడుందో బామ అవి అడిగి రాబో అడిగానా రామో రామ బామ నీ తండ్రి అవసరం ఎక్కడుందో బామ నీ తండ్రి అవసరం అడిగితే నిన్ను లగ్గం చేసుకుంటా. అంతవరకు దాకా నేను లగ్గం చేసుకోనని మళ్ళీ ఏమలుగుతుంటే అది ఆడి బాల రత్నంకి రామో రామ అయ్యో ఏమి ఎత్తా ఉన్నది రామో రామ రాక్షసు దగ్గరికి ఏనాడు వయమ్మ రత్నంగి పోయింది. కనతని పాదాలు పడుకుంటే ఏమంటుంది వయమ్మ రాక్షసుని బిడ్డ మీరు ఆడ గంతగానం మంది చమగాకురి ఓళ్ళ చేతుల పడే తెలుసు. ఒక్కరైతురా 20 మంది ఉన్నారు. మీరు కథ చెప్పమండ్రి మళ్ళా ముచ్చట చెప్పమండ్రి మళ్ళా అరే రెడ్డి అయ్యా కులమా శనార్థి ఆడున్నారు
జర దయచేసి ఈ గొడవ కాకుండా చూసుకోండి. జర దూరం ఉండు, అడిగేది. మస్కురైనా కాదండి, మస్కూరు శంకరు, మస్కూరు శంకరి, ఇది గొడవ కాకుండా చూసుకోండి మహారాజా. మీ కులానికి శనార్థి మరి ఎవరి దాకా మస్తు మంది అడుగు భగవంతా. ఆ రాక్షసుని బిడ్డ మరి రాక్షసుని దగ్గరకు పోయి పాదాలు పట్టుకుంటే ఏమంటాడు? తండ్రి దగ్గరికి పోయిందట రాక్షసుడు. రత్నకి వర పోయి ఏమంటుంది పోయమ్మ? మరి తాడిగా నువ్వు 2 నాగలబడి మనం చేస్తే నీ ఆసువాళ్ళ ఎట్లా అవుతావు, ఎట్లా మరణమవుతావు? ఒకవేళ మరణమైతే లేపుకునే కారణం ఏమిది? కొండలను మేతలకు పోతే ఆయన మానవుడి నువ్వు పోతావు, మేతలకు పోయి రాంగా నువ్వే 2 గంటల వాడు పోతే నాయన నీకంటే ఎక్కువ 3 గంటల వాడు పుట్టి నేను మరణం చేస్తే కాండబడిలో కలిసి నేను ఒక్కదాన్ని నేను ఆగమైపోతా, నేను లేపుకొని నేను మాకు నీ ఆసుపాలెం ఎక్కడుంది ఆయన అంటే బిడ్డ నా ఆసుపాలమైన బిడ్డ గర్భాజ మందు మరి గర్భాజ మందు భార్య అమ్మవారి రమాదేవి నిలమలవికి 12 రామాలు 6 కాపులు పెట్టాయి. కాపులు రాజు మల్లయ్య పుట్టారు, మల్లయ్య పుట్టి మరి విధంగా అన్నతోడు మధ్యలో వచ్చి మరి ఆదిత్ర వాడలు వచ్చి అదే రావాలి. మరి చెట్టు అగ్గిపోత్రం ఇవ్వాలి, మరి 12 నెలల అగ్గిపోత్రం అగ్గిపోత్రం వచ్చి పోవాలి. 12 నెలల మాట్లాడు అగ్గి ఏంటి రావాలి, అగ్గి చూసి అన్ని పంపాలి విచారలు మరి బాబుజీ పరుదులు కూరగాయలు పట్టుకుని వచ్చి అగ్గి కట్టుకోవాలి. అన్నప్పుడు మళ్ళీ గుడికి అన్న పెట్టాలి, నువ్వేమో ఎడమకైనా కూరగాయలు పెట్టాలి. జీవాత్మ సాధిస్తా అది రాదు కొల్లపురి రాజ్యపాత్మ పోదు, మరి కొల్లపురి పట్ల పుట్టలేదు, ఊరు పెరగనే లేదు, పట్టణం ముఖ్యలేదు, ఊరే లేదంటే ఓ నాయనా 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 కొల్లాపురి పట్టణం పుట్టలేదు నాయన, ముక్కు వేయలేదు, మొత్తానికి తెలియదు తెలియదు నాయన. వచ్చిన వచ్చిన వచ్చి కుదురు నా కనుక వచ్చిన వచ్చిన వచ్చి కుదురు నా కనుక అచ్చుడు నా కొరకు వచ్చి కూర్చున్నా నీ కొరకు సగం వచ్చిన నేనైనా పురాతత్వం నువ్వైనా ఏమైనా ఓ నాయనా ఇగో నీ గురించి కాదు, నీ లెక్క కాదు, నీ తర్వాయి కాదు, ఇది ఒక తుర్కాయ శాస్త్రం. అది ఎట్లా అంటే గాలంబరిగా పట్టుకోడు, పొద్దుగా లేచి గాలంబరిగా పట్టుకొని ఒక కప్పను పట్టుకొని కప్పకు గాలంబరిగా గుచ్చి కొండ పోయి నీళ్ళు వేసిండు. ఆ నీళ్ళు వేస్తే ఆ శాప వచ్చి కప్పను మింగే సమయం తప్ప ఆ కప్ప ఏమో ఈ శాపకి ఏం చెప్తుంది, ఓ శాప నేను సగం వచ్చిన నచ్చిన వచ్చిన నా కొరకు వచ్చి కూర్చున్నాను, నీ కొరకు సగం వచ్చిన నేను
నన్ను మిగతా పురా చచ్చిపోతామని కప్పబోయి శాప చెప్తుంది నాయన ఈ తుర్కం చేత కాదు ఈ తుర్కేసాడు తుర్కలు వేయని మనకేం చేసేది ఓ నాయనా నువ్వు వండుకో అనుకుంటా అని చెప్పి రాక్షసుడు వండుకొని ఉండాలి రాక్షసుడు వండుకొని ఉండాలి నేను భగవంత రవరాజు మల్లయ్య ఏమి చేసిండు రాక్షసుడు చెప్పిన మాట మొత్తం మల్లయ్య ఇన్నడే మల్లయ్య సేవలు పెట్టుకొని కొల్లాపురి పట్టణం అంటే నాదే ఆదిరెడ్డి అంటే నా తండ్రి తల్లి నీలమ్మ అంటే నా తల్లి నలుగురు కాపోలంటే నా కాపోలే నా అన్నగల్లే ఆదినలంటే నా ఆదినలే మరి ఏనాడు భగవంత మా రవరాజు మల్లయ్య అంటే నేనే ఉన్నా మరి 7 దిన మందు నాకే వచ్చిందా మరి ఒరే రాక్షసి 7 దిన మందు మరి నువ్వు నా దగ్గరికి వచ్చి మరి నేనేం చంపాలనుకోని రవరాజు మల్లయ్య మరి ఏం చేస్తా ఉండు భగవంత మరి ఏనాడు నిజ రూపం ఎత్తుకొని 20 గంటల లోపల అయ్యయ్యో నే దేవుడా 2 కొరాలు పట్టుకొని పోయా రాక్షసుని కంగల్లా అయ్యో 10 గంటల లోపల మల్లయ్య నే వెళ్తే మరి 20 గంటల లోపల రాక్షసుడు చేస్తే రాక్షసుడికి పోయా 20 గంటల లోపల రత్నంకి పెడుతుంది 10 గంటల లోపల మల్లయ్య పెడుతుండు మల్లయ్య పిల్ల రాక్షసి ఏనాడు జీవాత్మ తలడీలుకుంటా ఏమంటుండు రాక్షసుడు పోయమ్మ రాజాసులు రెండు కుర్రాలు తీసుకొని గుడిగల్లు ఎడమగడ్డ పెట్టినప్పుడు ఆ రాజాను జీవితం దాచుకునేమంటాడు అయ్యా రామమ్మ రా బిడ్డ రామమ్మ రా బిడ్డ ఓ బిడ్డ రోజునవు ఎలా తీసినము రామునంత తండ్రి భయమైతా ఉన్నా నీవునంత తండ్రి ఇంతమైతా ఉన్నా రామమ్మ రా బిడ్డ పురుషుణ్ణి చూసి ఎరుసుని బిడ్డ నువ్వు తప్పుకున్నవా రావమ్మ రా బిడ్డ ఓ బిడ్డ రోజునవు ఓటబోతి గాని 20 తెల్లారి 7 బిడ్డ తిల్లి కూడా బిడ్డ నా బిడ్డ రోజునవు నేను చెప్పిన మాట మనసు పెట్టు బిడ్డ ఎలాంటి దినము నేను మరణమైతే బిడ్డ నన్ను పోయి అగ్ని కథకమ్మరా అరే యాభై బిడ్డ కాలి కూడుతుంటే ఎవకదు పక్కనే యాబోకు రామమ్మ నా బిడ్డ నా బిడ్డ రోజునవ్వ నేను చెప్పిన మాట మనసు పెట్టు బిడ్డ ఎలా ఈ పొద్దున రామమ్మ నా బిడ్డ నా బిడ్డ రోజునవ్వ ఎవకదు పక్కనే ఎర్రంబు ఎవకు కళ్ళనా కలియగము కలియనా తాపరము పుట్టవంతా ఉన్నది పెరగవంతా ఉన్నది రేపు పొద్దు గల్లా కొల్లనే కురుమలకు కొంగల్లో నేసేటి సవరాయి పుట్టున రామమ్మ నా బిడ్డ ఎన్ను బొక్క బిడ్డ నువ్వు కొంటా పోతే కొంగల్లో నేసేటి సోనుగా ఈ పుట్టున పక్క పక్కలు బిడ్డ సరిపట్టాలవునా అట్లగా కాకపోతే తలపండు బిడ్డ చింతపాతి కుండ కొల్లనే కురుమలకు
బొక్కలు ఏనాడు పోయావా మరి మంద కప్పలు పెట్టుకొని ఏనాడు పోయావా రాక్షసుని బిడ్డ రత్నంకి పోయమ్మా ఏనాడు భగవంతా బిడ్డ నీకు లేకపోయిన బొక్కలని నా మీద వేసి కాల పెట్టమంటే బొక్కలన్నీ తీసి మరి రాక్షసుని మీద వేసి కాల పెట్టగానే మరి ఏనాడు రాక్షసుడు కాలిపోయాడు కాలిపోయిన పోయావా మరి ఏనాడు బొక్కలు మరి ఏనాడు గొంగలని సామాన్ అవుతుందా అని సామాన్ తీసుకొని పోయావా మంద కప్పలు పెట్టుకొని మల్లయ్య దగ్గరికి వచ్చి మల్లయ్య అప్ప పోదాం అన్నప్పుడే భగవంతా మరి ఏనాడు రమరాజు మల్లయ్య ఏమన్నాడు బాబా బాబా రత్నంగి రత్నంగి బాబా బాబా నేను మంచిగున్నాను బాబా కన్న తల్లి చంపుకున్నవే రాడేమి ఆడిదానా మంచిగున్నాను బామా నా రూపురేఖ మంచిగుందని బామా నా అవతారం చూసి నన్ను చూసి బామా నా తండ్రినేమే అడిగాను అయ్యో తండ్రిని చంపినావే అడిగాను అయ్యో పురుషుణ్ణి చూసుకొని రామారాము అయ్యో ఇరుసుని చంపుకుంటేనేమోనే చంపుకుంటే బాబా రామారాము అయ్యో రేపు పొద్దుగల్ల బాబా రామారాము అయ్యో నాకంటే మంచిగానే అడిగాను ఇయ్యాల బామా నేను తోటి పెట్టుకున్నా నేను మంచిగా ఉన్నాను నీ తండ్రిని చంపుకున్నావు బామా అయ్యో రేపు జరిగే సంగతి రామారాము అయ్యో నాకంటే మంచిగానే ఆడికి పట్టు పడితే మరి ఏనాడు ఏళ్ళు గడవాలి ఏళ్ళు చెప్పులు అరగాలి అయ్యో వద్దు వద్దు ఆడిదానా రామారాము పండుకున్నాడు పడుకున్నాడు పోలిచారంటే రామా నవరాత్రి మల్లయ్య ఏమంటావు నువ్వేమ్మా రత్నంకి బాల దగ్గరికి వచ్చి బామాను నాకు వద్దు నాకైతే పెళ్లి భార్య ఉన్నది బామా బామా నన్ను ఇలా మంచిగా చూసి నన్ను నాతో వస్తున్నావు నాకంటే ఎక్కువ మంచిగా పైంట్ కలుస్తున్నచ్చు అందగారు కలుస్తున్నచ్చు ఒకవేళ రాత్రికి రాత్రి నన్ను ఇలా చంపేసి నువ్వు అంతా పోవాలి గ్యారెంటీ ఏమది అని మల్లయ్య అంటున్నాడు అలాంటి వారు కదా రత్నంకి బాల ఏమంటుంది పోయమ్మ రావు రావు మల్లయ్య నడు రామా రామా మల్లయ్య నడు రామా రావు రావు మల్లయ్య నడు రామా రామా మల్లయ్య 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 నిన్ను కొని రమ రమ అలా నమ్ముకుంటే రమ రమ ఓ మల్లయ్య మల్లయ్య నిన్ను చూసుకొని మా నాయన నమ్ముకున్న మల్లయ్య నాయనా నాయనా మల్లయ్య మల్లయ్య నిన్ను చూసుకొని రామనాథ తండ్రి రామనాథ తండ్రి
నాకు ఎవరు ఎండ ఎవరు లేరు జంట సోపతి లేదు మరి ఇవాళ దాకంటే నా తండ్రి ఉండే మరి నువ్వు ఇల్లు చూసుకొని నా తండ్రిని చంపుకున్నా మరి నువ్వు ఇట్లా తోలకపోతేనేమో తోలకపోకపోతే అంటే ఓ మల్లయ్య నా తండ్రిని చంపినట్టు నన్ను కూడా చంపేసి నువ్వు ఇక్కడికి వెళ్ళి నన్ను చంపేసి పోతివంటే నిన్ను అడిగే దాతలు ఎవరు లేరు మల్లయ్య నన్ను కూడా చంపేసి పోమన్నప్పుడు రవరాజు మల్లయ్య ఏమనుకుంటున్నావు భగవంతా నేను ఇలా ఆడిదాన్ని చంపుతాను ఉసురు నేను పోసుకో అన్నా అయ్యయ్యో నా వంతులో ఒక వైకుంఠ పొలం పోయమ్మా నా వంతులో ఇద్దరు భార్యలు ఉన్నారేమో భగవంతా రాజా ఇక ఏమి వెయ్యాలి రేపు జరిగే సంగతి నాకే మెరక అని చెప్పి ఏనాడు బామా సరే పర్వాలేదు అనుకోని ఆ గంపలోపల ఏనాడు ఎముకల బొక్కలు పెట్టుకొని మరి ఏనాడు మేడ ఎనుక మరి చూసి మల్లయ్య చూసే వరకు మరి ఏడంతరాల గాలి గోపురం బొక్కల సిరికోట మరి సిరికోట కింద ఉరికి ఎడమ కాలు తోటి ఒక పని ఎగిరేస్తాను పిడికాలకు వచ్చారే మాలు కూలిపోయినప్పుడే రత్నంగి నిమ్మడి పెట్టుకోదు మల్లయ్య అయ్యో రామ రామ రామన్నా రామ రామ రాము అయ్యో రామ రామ రామన్నా రాము నేను వెనుక మరి వస్తీరా నన్నవరి భయన్నా అయ్యో నాయన్నవరి భయన్నా అయ్యా ముందు వెళ్ళానందారా అయ్యా 300 లక్షలే మంద మంచి ఉన్నరా భయన్నా అన్నా భగవంతా రవరాజు మళ్ళీ ఏనాడు భగవంత ఏనాడు కర్ర కూడా తీసుకొని ఆడదాన్ని ఏమడ పెట్టుకొని ఏనాడు మళ్ళీ వచ్చిండే మళ్ళీ వచ్చే వరకల్లా పడి భయన్న మరి మన కాడ ఏనాడు ఉన్నాడా
అరే భయ్యనా ఉన్నావా శనార్థిరా ఇంత లేట్ అయితే మరి వారి లేట్ అయిందంటే బారా పన్నెండామడ దూరమేమో బొక్కల శ్రీకోట మళ్ళా అటు బార పన్నెండామడ ఇటు బార పన్నెండామడ 12-24 ఆవిడ పోతి అత్తి పోను మొగబెండ మళ్ళీ నచ్చేటప్పుడు మొగబెండ ఏండా మారి ఎండల పోయి అత్తి అందుకే త్వరల బయలు గేటోళ్ళు నీ మొగం కూతుకుపోయిందా అరే ఏమైంది త్వరల బయలు గేటోళ్ళు కూతుకుపోయిందా ముఖం అన్న ఎండల పోయినాక ముఖం కూసుకపోదా అది మరి నీకు 4 కళ్ళు లేవే అరే 4 కాళ్ళు ఆడలేరా ఎదురు తరుగు తిరిగిడు 1 2 1 2 అట్లా కాదురా ఇవ నీ కాళ్ళది నీ కై నీడలేదా చూసుకో 1 2 4 లేవా నీకు 1 2 ఎక్కడి 1 2 8 ఉన్నాయి అరే కాయనీడ తోడు కలుపుకుంటే ముచ్చడా కాయని తోడు కలుపుకుంటే 8 ఎట్లయితేరా కానీ 2 మీదికి 2 కిందికి 2 ఉన్నాయి అంటే 8 కాళ్ళ మనిషి ఉంటాడు ఏమన్నా ఏమో మరి ఇరుగు కనబడుతుంది 4 కాళ్ళు అంటే కైనీడ ఉన్నది కాబట్టి కాలు నీడ కాలు కంటే ఒప్పుకుంటా తిరగడా అరే ఏమదిరా అరే 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 ఏమైందిరా రేయ్ దీన్ని యాక్టివ్ చేసేవరా వాళ్ళు ముట్టుకుంటాను అవురా అన్నవా చేతురా ఎందుకురా దాన్ని ముట్టుకున్నా రాయ్ ఒరి అడ్డులేని మనకు అడ్డులేని మనకు అడ్డు ఎలవద్దు ఉడ్డులేని మనకు ఉడ్డు ఎలవద్దు వారి ఆనాడేమన్నాడు లోకాశకుడు అడ్డులేని మనకు అడ్డు కావద్దు ముట్లేని మనకు ముట్టు కావద్దు మరి కడలేని ముంగటి కప్పదోసం సుదిలేని ముంగటి సుడదోసం మరి అగ్గిలేని మన ఆగమ్మంద కుక్కలేని మన గుడ్డిబంద మరి అడవిలో మనకి మీరు పోతే ఆడని వంటద్దు ఆడని సొపదొద్దు సాగలో సౌరం చేయొద్దు మంగళ బట్టలు పిండద్దు మనిషివా గాడివా చెప్పలేదా సాగలలో సౌరం చేస్తారా అడిగానే మంగళలు బట్టలు పెడతారా అదే సంకుడు అడగల మరి సాగలలో సౌరం అంటే సాగలలో కోకలు అన్నాడు కోకలు అంటే బట్టలు ఒకటే సాగలో సౌరం చేస్తారు మంగళ బట్టలు పిండారు నేను అనుకున్నా మనిషి కాదా నేను గాడిద అయితే అయ్యో భయ్యన్న ఆడదింపడే నేను తప్పు చేసిన అనుకుంటున్నావా భయ్యన్న రామారామ నేను ఏమి చేతులు భయ్యన్న రామారామ నాకు అన్ని వెరకలేదు అన్న రామారామ నాకు పుణ్య వెరకలేదు అన్న రామారామ అయ్యో నేనటి పాపాలు అన్న రామారామ నేను నాయన్న రామారామ అన్నరా రాబయ్యన్న రామారామ ఆగో లేనిపోని నిందాను రామారామ నువ్వు నా మీద పెట్టుటారా రామారామ నీకు ధర్మంబు కాదు అన్న రామారామ నాకు ఒక సంప కొడితే అన్న రామారామ అయ్య పాలుగారు భయ్యన్న రామారామ అయ్యా ఒక సంప కొడితే రా భయ్యన్నారా నాకు రక్తము రాచిల్లు అన్న రామారామ నాకు అన్ని మెరకలేదు అన్న రామారామ నాకు పుణ్య మెరకలేదు అన్న రామారామ అయ్యో నేనేటి పాపాలు ఎత్తి అన్నారా నీ యాసోడు నమ్మకూడదు ఎందుకురా ఏలు పెడదు కొరకడు ఎన్న పెడితే నాగడు ఆవు చూపి ఎద్దు కూర్చుడు ఎక్కడ రీతిరా ఇది
మనిషిగా పశువురా నువ్వు ఏం తెలవబట్టి నీకు ఏది నోటికెత్తే అదే నాడు మరి ఏది పెడితే కొడుకవు ఏం పెడితే నాకవు ఆవు చూపి ఎందుకు కూతుడు ఆట ఎంబడ పట్టుకుంటే ఆడేసావు మళ్ళీ ఎప్పుడు అంటే ఈ గీత దాడేమనుకో ఈ గీత దాడంటే ఈ నరేశ్వరుడు వృక్ష గీత దాడేటువంటి తిరిగి మొక్కు బిడ్డ అయ్యా మరి ఏనాడు పడియావు భయన్న మరి ఏనాడు మంగతుడు కోలతోటి గిరికి తగ్గిసిండు అయ్యా పడియావు భయన్న గిరికి తగ్గించే వరకు ఏనాడు రమరాజు మల్లయ్య పోయవ్వా నర్రగడ్డి కింద మల్లయ్య మల్లయ్య వారి ఎడమ సంఘ లోపల రత్నంగిని కూర్చుని పెట్టుకొని అయ్య వల్ల వల్ల మల్లయ్య వారి రామరా అయ్యా వల్ల తేడా తండ్రి దేవుడే అయ్యో చిన్నవాడు మల్లయ్య తండ్రి రామరా అయ్యో నైనారా నైనారా రామరా నాకు గొర్రెమందా నిత్తి వీరా నాకు దేవదేవుని గొర్రెమంటారా ఇత్తి వీరా నాయన్నారా ఇత్తి వీరా నాయన్నారా పుట్టువాడి పాడు గారి రారా పుట్టువాడి పాడు గారి రారా మంచి ఉండరా నాయన్నారా ఉండరా నాయన్నారా పూజ బాగాలేదురా నాది పూజ బాగాలేదు తండ్రిరారా పూజ బాగాలేదు తండ్రిరారా వంతు పాడే గారి ఎవరారా వంతు పాడే గారి ఎవరారా బుద్ధి భూములు పట్టారా బుద్ధి భూములు పట్టారా వంతు పాడే గారి ఎవరారా వంతు పాడే గారి ఎవరారా వాక్యంలో కావతారా అయ్యో వాక్యంలో కావంతా మాయేరారా వాక్యంలో కావంతా మాయేరారా వల్ల వల్ల వల్లయ్య స్వామి దేవుడే వల్ల వల్లయ్య స్వామి దేవుడే అయ్యో నేనటి పాపాలు ఎత్తి సంగమయ్యా ఎత్తి పాపాలు ఎత్తి సంగమయ్యా లోకాల శంకర్ని ఆవ చేసుకుంటా మరి ఏనాడు రారాజు వల్లయ్యా ఒక పత్తోట వయవ్వా అది మల్లయ్య తీసుకు తండ్రి రావడే ఎండుకొండ బంగారి కొండ రావడే అయ్యో శంకరు నీ ముందట రావడే గండ అత్తర నిండే అయ్యో నిండి పారావటే తండ్రి రావడే అయ్యో నైనా సంగమయ్య రారా
లోకాల శంకరుడికి మారిపోయి లోకాల శంకరుడు ఏమన్నాడు ఓయమ్మా అటువంటి వారి ఏనాడు పడిగా పోయాను ఏనాడు తిరిగి పెట్టిన వరే మల్లయ్య అంటులేని మందుకు అంటు చచ్చిరా ముట్టులేని మందకు ముట్టు వచ్చే వారి చిన్న చిన్న పిల్లల కళ్ళు పోవారి మరణమైపోతాయినా తిరిగి తగడుతున్నారా మల్లయ్య 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 అరే అంటులేని మందకు అంటు తెచ్చినావు ఆడదాని వారి పైనాడు వారి మంద కాడెత్తే మందకు బరకతుండదు గిరిగీత పెట్టి గిరిగీత దాటి వస్తే మంగదుడు కొలతోటి మళ్ళీ దెబ్బ కొడతా దూరం ఉండు మల్లయ్య మల్లయ్య రాను అని మల్లయ్య వారి దూరం వచ్చిన వారి ఆడదాన్ని సంగతి పెట్టుకొని ఆరా నరంగా గట్టికింది ఏనాడు వారి మరి పల 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 కూడబెట్ట మల్లయ్య మల్లయ్య వారి ఊరి పేట కన్నీరు వరదలై సాగబట్టే భగవంత రాజు అటువంటి వారి ఏనాడు కారణ పడివీర మల్లయ్య మల్లయ్య వారి భగవంత నేను వందలు ఉండలేదని ఏనాడు పల పల గోల్త ఉంటే కారేడు కన్నీరు కలవలై సాగబట్టే ఓడిపేట కన్నీరు ఏనాడు ఇస్తే ఏనాడు అల్ప రీతి దేవుడు దాపర బ్రహ్మ దేవుడు నట్టనేల లోకాల సంగమయ్యక మానబట్టే భగవంత రాజు ఎండికొండ గుండె కప్పర వారి నిండి పాడుతూ ఉంటే వారి అటువంటి వారి ఏనాడు లోకాల సంగమయ్య కళ్ళు చూసి తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా 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 ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా రారా తమ్ముడా ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడు ఎండుకొండ మీద రావోయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా మీరు పదివాడు ఎవడు ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా మీరు భగవాడు ఎవడు ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా ఇది ఇతరుడు ఎవడు ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా ఇది శత్రుడు ఎవడు ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా అన్నమన్న వాళ్ళు ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా ఎనమలేని వాళ్ళు ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా దూరం మీద పంచం ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడు తుమ్మారు తుడుపు రావోయ్ తమ్ముడా నాయ్ తమ్ముడు అరే పద్ధతి కోరడు ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా నలుగు బలుడు ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా జనకాల పద్దు రావోయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా రారా తమ్ముడా ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడు తమ్ముడ బ్రహ్మదేవ పారివారి కన్నీరా ఇతర శత్రుతుడు దుష్మాన వారి పంచకాల కట్టుడు తమ్మి సరబోర్రి ఓ తమ్ముడా రామ 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 ఎండికొండ మీద రవారి రామ 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 గుండుకు అప్పల నిండి అరపాలి రామ 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 పన్నెండాల కట్టారు ఎదురా పారానే చూడావు తమ్మి అన్నమున్న వరి వారి అరే బ్రహ్మదేవా నేను ఎంత వింటున్నా కానీ వాటే ఉత్తరమేంద్ర అయితే అన్నం ఉన్నవాడు అన్నం లేని వాడు ఆడేదా పరిదేశా మరి తాయి మన కన్నీరు వచ్చింది పంచకం చూడు అన్నప్పుడే బ్రహ్మదేవుడు చేసాడు అదే పంచకము పరంగడి నేరంగడి అన్నయ్య అన్నం ఉన్నవాడు అన్నం లేదు పరిదేశి కాదు మరి పడతారు రాదు మల్లయ్య కాపిల భక్తుడు ఉండి కడలు కర్రీ అది మన పలమిది కాపిల భక్తుడు కడలు కొరగా ఇప్పించాం మరి ఏడు అక్కివేరు మరొక అగ్గించి ఏడు తెలుసు అక్కివేరు అయిపోయింది దానికి మరి వెళ్ళి నాడు రాజధాని బిడ్డ తీసుకొని మళ్ళీ మీ జ్వరం వచ్చాడు మరి ఈ జ్వరం వద్ద మరి అబ్బాయి మగదుడు కొనబట్టి గోపి కొట్టబట్టే మరి ఎట్లా ఎక్కడ వెళ్ళలేక రాదు మళ్ళీ గుర్తుంటే మరి ఎట్లాగా మళ్ళీ ఏం చేసాడు మళ్ళీ నరేశ్వరి కూర్చుండి భయాన్ని యాడ్ చేసుకుంటా భయన్నా రానిత్తలేడు మల్లయ్య వలబత్తుడు మళ్ళీ కన్నీరు ఎండు కూడా జ్వరం వచ్చింది మళ్ళీ కన్నీరు అంటే అయ్యయ్యో భగవంత ఆనాడు గర్భమయ్యాన నీలమ్మ గర్భాన పరమిచ్చింది నేను పుట్టించోడు నేనే కిటి అయినా తప్పది పుట్టించోడు నేను కిటి అయినా తప్పదు రాయ్ ఓరి బ్రహ్మదేవా ఒరే తమ్ముడా బైబిల్ల మందకాడ ఉంటే తమ్మి బైబిల్ల మందకాడ ఉంటే మందకు బరకత ఉండదురా ఏనాడు వారి లోలోకి మిద్దల్లో బైబిల్ల ఉంటే కుండ పుడితే వారి కుండకు బరకత ఉండదు చాట పుడితే వారి చాటకు బరకత ఉండదు
నేను వాడదాకా పోయి ఏనాడు ఒక్కొని ఓడబెడతాను తమ్ముడు మొగళ్ళతో లెక్క కాదురా తమ్ముడా అయితే మొగోళ్ళతో లెక్క పెడతా మొగోళ్ళు చేయమని మొగోళ్ళు చేస్తారు మొగోళ్ళు పదిగా లేవగానే అయ్యా లగ్గ ముందు మా ఇంటికాడ పత్రి వేయాలనగానే నలుగురు మొగోళ్ళు వెళ్తారు వాళ్ళు గొడ్డాలు నరుకుతారా పెద్ద పదపోన నాలుగు గుంజలు నరకరా నాలుగు పొరగా నరకరా పత్రి వెనకాల లగబోనా ఆడోళ్ళు అయితే కావాలి పందిరేసి కల్లా వదరు కళ్ళు కనుకుంటారు ఈ లోలోకి మీద ఏం సామాన్ పడుతుంది ఆడోళ్ళకి మాత్రమే ఉండదు పచ్చడి అయిపోయినట్టు మరి 5 ముత్తైదులు ఉంటేనే టీవీస్ కూడా వస్తుంది పీగా అదురా పసుపు పసుపు అయితే పసుపులు ముట్టాలి లగ్గజే నీ నోట్లో ఒక కట్టె పెట్టాలి కొర్రాయి పెట్టాలి పసుపు పచ్చగా అది 2 పచ్చడి కొర్రాయి పెడితే రాదిగా సరే ఒరే తమ్ముడా ఎండుకొండ బంగారు కొండకు మనం ఇక్కడ ఉన్నాం మనం మొగోళ్ళతో లగ్గం కాదు మన భార్యలో వెళ్తున్నారు కదా మరి ఎండుకొండ నుంచి బంగారు కొండ పోయి అలా తోలుకొని పోయి మళ్ళీ లగ్గం చేద్దాం భగవంత అందమైన దేవతూరు యాడిదత్తా ఉన్నరే అయ్య రామా దైవరాజా అయ్య రామా దైవరాజా అయ్య రామా దేవరాజా ఎండికొండ మీది వెళ్ళిపోతా ఉన్నరే అందమైన దేవతూరు అయ్య రామా దైవరాజా అయ్య రామా దైవరాజా అయ్య రామా అయ్య రామా దైవరాజా అటువంటి వారి అందమైన దేవతూరు అందమైన దేవతూరే సరస్వతీదేవి అటువంటి వారి లోలాకి చెట్టుకుంటూ ఏళ్ళ మీద ఏనాడు పంచాయతీల పారుదలమ్మని ఏనాడు ఊగుతుర్రు పార్వతి ఉంటివా లేవు అవి నీ ఓల మనవాడ మొదటి నుంచి అవ్వారుడు ఓన చేస్తాడు నన్ను ఏటలా బయటకు పట్టమాలే పాడతాడు రాత్రి పాడలేదు ఏమన్నా పాడితే ఎప్పటికో గోద పెట్టుకుని వస్తావు నాకు దరిద్రం ఏం పని చెప్తున్నావమ్మా నా పని నీ పని నీ పని హరి హరి శివ శివ ఇదేంది పార్వతి ఇదేందమ్మా ఇదేంటంటే అరే చేత కూర్చోం అందరం అక్కడ 60 ఏళ్ళ పెద్ద మనసు దాడోదంత దగ్గర పడ్డాయి సరే ముసలాం దగ్గరికి వచ్చింది మనం 60 ఏళ్ళ పెద్ద మనసు మనకి ఇది ఏందమ్మా ఓ నీదే అది మొదల మన వద్దు ఎప్పుడు కానీ ఎప్పుడో మళ్ళీ ఏర్పడుకుంటుంటావు మళ్ళీ పాడితే ఏమైందంటే నేను చెప్పాలి అరే దవడదంత దగ్గర పడ్డాయి ఇంటికెళ్ళని నడిచిపోతున్నాయి తెల్ల ఇంటికెళ్ళి అయినా మాట్లాడితే మాట ఒక పళ్ళు పళ్ళ అన్నది ఉన్నదే చెప్తున్నా లేదే చెప్తలేదు కదా ఏమున్నది ఏం చెప్తున్నావు కాదు నువ్వేమో ఇంటి కూడా కోటి రోజు పోతే నేనేమో 15 నుండి ఇక దాకాల గోలంటే దాకాల అనపోతుంది గోరె అనపోతుంది సూది అనపోతుంది నేను పొద్దుగలేదు తిరిగి ఇంటి కొండ మీకు ఓనేపోతున్నాడు అని వస్తున్నాడు అచ్చుడు నా పని ఏనాడు కిందేడు లోకాల మీద లోకల్ పడ్డా లోకల్ పని చేయడం వాడు నేనైతే నువ్వు 14 కిలో కాలి అన్నమండి పువ్వండి తిరిగి పెట్టి తింటానికే బాగుందా నీకు దండి బాధ ఇక నాకు ఈ బాధ వచ్చిన వద్దుగా నెల జరిగింది సోపతి ఎవరు లచ్చ ఏ లచ్చ లచ్చికారు సోపతి లక్ష్మీకాంత ఇక దాకాలకు వస్తుంటే నువ్వు పైసలు లేకపోతే సర్కారు దాకాలకు లేదు మధ్య అయ్యో ప్రైవేట్ దావకాలకు పోతే పైసలు అయితే సర్కారు దావకాలకు పోయినావు సర్కారు దాకాలకు పోతే ఆ డాక్టర్ మంచి ఉన్నట్టు ఏం చేసిన డాక్టర్ మంచి అయితే నిన్ను పట్టి పీసుకరే నీ మొదల అరగాన్ని ఏం బిట్టుండు ఏం పట్టి పీసుకోవాలి మాత్రమే ఇట్లా పెడతాడు చూడు అరే బీపీ 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 అది ఎక్కడ బట్టి దిగనే బట్టి ఎక్కే దిగేది నీళ్ళే అదే ఇట్లా ఇట్లా అంటున్నది బీపీ దానికి నంబర్ చూస్తేనే నీకు ఎంత బీపీ ఉందో ఏర్పడుతుంది అదే ఎక్కడ బట్టి అరే బీపీ అది దాని పెద్ద స్కోపే దాన్ని అర్థం రాదు అతను చూసిండు చూసి ఏమన్నాడు సారు మరి ఎట్లుంది ఆంటీ ఎంత నార్మల్ ఉన్నదా బీపీ మాత్రం పెరగాలి 50 ఉంది ఆంటీ 370 ఉన్నది
గిదో బీపీ అని మరి స్టెథోస్కోప్ ఉంటది 350 లాస్ట్ 370 అడిగేస్తుంది మరి ఇంకా పెరగాలంటుడు ఎంత ఉండాలన్నాడు 465 ఉండాలన్నాడు 460 అంటే నార్మల్ అన్నా ఆ, మరి పోయిద్దావా ఇక ఏ మందులు తిరిగి తగిన మందులు రాసి యాడుకోరు కుదరగా దీని బీపీ కంట్రోల్ కావాలంటే ఆ. నీకు మందులు రాసిద్దాయని ఆ. ఏమనుకోగానే ఆ. మరి ఆ బయట కూర్చొని బయట వెళ్ళని పక్క మలిపి అడుగు కూర్చుండు సూదిలు ఇచ్చిండు అనక కూర్చున్నట్టు అరే ఏమన్నా ఇటోటి ఇటోటి కసా కసా అది అన్నట్టే బాగా మాట మాట్లాడితే అటుకులు బెల్లం ముక్కినట్టు నీయగానే గిరగిర గీకిండు చేతులు పెట్టిండు గిరగిర గీకిండు చేతులు పెట్టి ఏంది పెట్టిండు ఏం గీకిండు తెల్ల కాదు నల్ల గీత అరే గోళీలు రాసిండేమో నేను మరి పెట్టినట్టు కనబడుతుంది మరి ఏంటి అనేది ఆ, మెడికల్ చెప్పదు పోయినా పోనీ ఆ. సగం ఎవరికైనా సలహాలు మెడికల్ చెప్పాలి సరాకరి మెడికల్ అంటే అదే మెడికలే సలహా దానికి సలహాగా ఉండేది దానికి మెడికల్ చెప్పు బయట సలాకలే ఉంటాయా ఆ. అయితే ఏం పడితే కోతుల మీద ఓ తగని తారీఖులు అవి రాసిచ్చుడు అబ్బా అవునే ఆ. గోళీలు నీకు పడిరావన్నాడా ఛీ గోల్డ్ గిట్ల వేసుకున్నాం అనుకో ఆ, పట్టల కడుపు వెళ్ళిపోతుంది చెప్పి అమ్మా టానికులు తాగితే లౌగోళం టానికులు తాగితే మరి ఇప్పుడు ఒక మాట ఆ. ఏమేమి తెచ్చుకున్నావే టానికులు ఇక కనబడుతుంది ఒరేక ఈ టానికా అమ్మా అయితే ఈ తారీఖులే దానికే ఈ తాగితే బలమన్నాడా ఇది ఆ. ఏ మాత్రం నీళ్ళు కలిపినా ఆ, అమ్మా మర్రమైతే చెప్పి ఏ మాత్రం నీళ్ళు కలిపే కానీ పుల్ల పట్టుకోమంటదా కడుపులో పుల్ల పెట్టుకోమంటది ఆ. తడుకోమంటావు మరి పూటకి ఎన్ని ముద్దలమ్మా మూతలు కాదు నీ మాటలు మనవద్దు ఏయ్, చీజలు కాదు ఆ. ఇప్పుడు టానిక్ సీజన్ తెచ్చుకుంటే దీనికి మూత మీద మూతలు తెల్ల ముదితే తెల్ల మూతలు పోసుకొని తాగుతారు ఎన్ని మూతలు పూటకు ఈ షాపిల్ మాత్రం ఇంత పొడి ఉంటుంది అంటే ఇది పూటకి ఎన్ని మూతలు అమ్మంటే ఇది ఇంత పొడు సీజన్ మూతలు కాదు అంటే మూతలకి సాగు సీజన్కి సాగు పూటకు 2 సీజన్ పెద్దయి పెద్దయా పొద్దుగాల మొగం కడగగానే 2 అమ్మా బుక్కెలు తిరగగానే 2 తిన్నాక కూడానా 1200 2 రెండిటికో 2 ఆ. 4 2 తినక ముందు ఉన్నాయి గోళీలు నీకు తిన్నాక ఉన్నాయి 6 2 ఆ. 8 2 ఆ. 10 2 రాత్రి తెలియకతో 2 తెలివికత్తే 2 లేకపోతే సారి అది ఆడికాడికి అని చెప్తుంది హౌ పోలన్నా దబనము ఏమన్నా చేను బీని కానీ ఇల్లు బిల్లు ఉంటే అమ్ముకొని నీకు పెట్టాలి ఇంకేం చెప్పిండు 2 చేతులు గట్టి ఉండేది పని చెప్తాడు 2 చేతులు కట్టి ఉంటే నా పని చెప్తాడు 2 చేతులు ఎట్లా అంటే ఆ. దీన్ని ఇట్లా వీకేటప్పుడు కింద కుద్దన్నాడు మీద కుద్దన్నాడు మరి కింది పట్టుకోలే మీద కుద్దన్నాయి అయితే రంధ్రం అనేది సాప్ అయితే సట్టన పడుతుంది అంటావు అట్లానే ఇది రాసిచ్చాడు వారు సరిసినట్టు తమలో పాల్గొసుకోవాలి బాబా ఏమి చెప్పింది పార్వతమ్మ కారణ పడినా రవరాజు మల్లయ్య రత్నంగి బాలని ఏనాడు చక్కర పెట్టుకొని పలపల గోలుతుండు కోలుతున్నాడు పై పిల్ల మంత కాడ ఉంటే బామా ఓ అడిదాను మంతకు బరకతుండదు బామా పర్వతమ్మ రాయే ఏనాడు లగ్గం చేయాలి శివదేవి లగ్గం చేయాలి పర్వతమ్మ రాయే ఈ లగ్గం సామాగ్రి తయారీ అయ్యి లగ్గ సామాగ్రి తయారు చేసి రథంలో పెట్టమంటవా రగ్గం సామ పూలు పత్రి ఏకాది శివద ఉత్కల చేతి వాళ్ళు ఏనాడు గంధ అక్షంతర పూలు పత్రి ఏకాది వాళ్ళు ఐవారికి గంధం అక్షంతర పూలు అవన్నీ ఏనాడు రథం లోపల పెట్టి చిన్న పూలు పెట్టి ఐవారికి గంధం మధ్య చిన్న తప్పులు పెట్టుకొని నీ మొదలు అరిపోను నిన్ను ఇంత కోడి పీరి ఎలా ఏమైంది ఐవారికి గంధం మధ్య పెద్ద తప్పులు పెట్టుకుంటే పరదాల రథంలో పెద్ద తాంబూలమే నేను కాదే అన్న పెద్దది పడతా రథంలో మనమే దేవతల వారు కూడా అయింది నువ్వు మనిషికి కొట్టుతలేవు మనిషికి అయితే కొట్టలేవు అన్నట్టు పెళ్ళది మోపన రథం గుట్టలు సుమి గుట్టలతో ఇచ్చావు లగ్గం సామాగ్రి దాన్ని చదివినవా మొత్తం ఏం లేకుండా అడుగు నంగందమైన దేవతురాలమోయే నా పొద్దుగల తడి ఎక్కి రాలమోయే కరెంట్ పడి వీరాలమోయే నువ్వు ఎక్కినప్పుడే అనుకున్నా ఏదో గొల్లెం పెడతావు నాకు అది మొదలు పుట్టుడే గణపతి పుడతాడు అట్టులేనా ఆ బొట్టు కూడా బరాబర్ ఉంది దయ దయ్యా రథాల వారి దయ దయ్యా
పొందుగానే రథాలు ఎక్కి పొందుగానే పొందుగానే రథాలు ఎక్కి పొందుగానే